శ్రీమాత్ర నమః. మన మధ్య తిరుగుతున్న మహాయోగి అని మనం ఒక వీడియో చేసుకున్నాం. శ్రీ నేమాని సుబ్బారావు పంతులు గారి గురించి ఒక వీడియో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈయన మా ఇంటికి వచ్చారనమాట నిన్న. చాలాసార్లు అంటూ ఉంటారనమాట, నువ్వు ఎప్పుడొస్తావు అని. విచిత్రమైన విషయం ఏంటంటే తాతగారిని చూడడానికి చాలామంది వస్తారు, కానీ తాతగారు నా కోసం, నన్ను చూడడం కోసం వచ్చారు. తాతగారు ఒకరోజు ఫోన్ చేసి, నేను ఇలాగా వైజాగ్ వెళ్తూ ఉన్నాను, వచ్చేటప్పుడు నీ దగ్గరికి వస్తాను, నువ్వు ఎలాగో నన్ను చూడడానికి రావటం లేదు కదా అన్నారు. నాకు ఆ మాట చాలా సంతోషం అనిపించింది. ఎన్ని జన్మల సుకృతం ఉంటేనో కదా ఇలాంటి వాళ్ళని చూడగలుగుతాం, ఇలాంటి వాళ్ళ సాంగత్యం లభిస్తుంది. కానీ తాతగారు ఆ రోజు మా ఇంటికి వచ్చారు, నా చేతులతో నేను వండి ఆయనకి పెట్టుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. కూర్చుని ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. అవన్నీ నేను తర్వాత వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వచనం చేశారు. ఆ ఆశీర్వచనం వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఆయన ఏం మాట్లాడారు అనేది తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే, మహాస్వామి వారి చాలీసా పరమాచార్య స్వామి వారే దగ్గరుండి ఈయన చేత రాయించారు. ఈయన ఎదురుగుండా కూర్చుని రాయించారట. అందులో ఎన్నో కరెక్షన్స్ మహాస్వామి వారు చెప్పారట. అవన్నీ మనం తర్వాతి వీడియోలో చూసుకుందాం. ఈరోజు ఆయన ఇచ్చిన ఆశీర్వచనాన్ని మీరందరూ స్వయంగా ఆయన ఒక్కొక్కరికి చేసినట్లుగానే భావించి ఆయనకి నమస్కారం పెట్టుకోండి. ఎందుకంటే ఆయన 24 కోట్ల గాయత్రి జపాన్ని దేశం కోసం అర్పించిన ఒక మహానుభావుడు. మా ఛానల్ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వచనం చేయండి. ఈరోజు అసలే చాలా మంచి రోజు కూడా అని నాకు నరసింహం గారు చెప్పారు. మీ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ గాయత్రి కటాక్ష ప్రాప్తిరస్తు, పరమాచార్య కటాక్ష ప్రాప్తిరస్తు. చాలండి, అందులోనే అన్నీ ఉన్నాయి.